హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే నేను రాగులతో పెసరెట్ అయితే వేసానండి. చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఇలా మిల్లెట్స్తో దోశలు వేస్తే కనుక హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ దోశలు అయితే 1 or 2 కన్నా ఎక్కువ కూడా తినలేమండి, అంత హెవీగా ఉన్నట్లయితే అనిపిస్తుంది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా హెల్తీ ఫుడ్ కనుక వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే హడావుడిగా తింటూ సరిగా ఫుడ్ కూడా సరిగా తినరండి. అందుకే ఇప్పుడు హాలిడేస్లో కనుక వాళ్ళకి ఇలాంటి హెల్తీ ఫుడ్ ఇస్తే వాళ్ళకు కూడా చాలా మంచిదండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దోశలు ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. ముందైతే 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ పెసలు, 1 స్పూను మెంతులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా నీట్గా కడుక్కోవాలి. 1కి 4 సార్లు అయితే బాగా కడగాలి. ఇలా కడిగిన వీటిని కనీసము 8 అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ అయితే నానబెట్టేస్తున్నానండి. సో నైట్ అయితే దీన్ని అయితే రుబ్బుకుంటాను. 8 అవర్స్ పైన ఉంచినా కూడా నష్టమేమి ఉండదండి. మినిమం అయితే 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు 8 అవర్స్ తర్వాత అయితే నేను ఇప్పుడు గ్రైండర్ అయితే వేసుకుంటున్నాను. మిల్లెట్స్తో కనుక దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసేటప్పుడు గ్రైండర్లో వేస్తే కూడా పిండి చాలా బాగుంటుందండి. పిండి కూడా ఎక్కువ ఒదుగుతుంది. దోశలు వేసేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ హెల్దీ ఫుడ్ తినటం అన్నది ఇప్పుడు ఏం కొత్తది కాదండి. మన పెద్దవాళ్ళు తినవే ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అవి హెల్త్కి మంచిది కాబట్టి, మన అట్మాస్ఫియర్ కూడా అవి సెట్ అవుతాయి కాబట్టి మళ్ళీ మనం కూడా తినటం అనేది స్టార్ట్ చేస్తున్నాము. మనమే కాదండి, మన పిల్లలకు కూడా వీటి టేస్ట్ అనేది చూపించాలి. అప్పుడు వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. పిండి అయితే చాలా మెత్తగా మెదిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలో తీసుకొని నైట్ అంతా ఇలా వదిలేసేయాలి. సో మార్నింగ్ అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే సరిపడా వాటరు, టేస్ట్కు తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి అయితే కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నానండి. ఈ దోశలోకి కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంది. పిల్లలకి దోశలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఇలా మిల్లెట్స్తో దోశలు చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళు కూడా ఈ దోశలు ఒక 2 కన్నా కూడా ఎక్కువ తినలేరండి, అంత హెవీగా ఉన్నట్లయితే అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను చట్నీ చేస్తున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని పల్లీలు, పచ్చిమిర్చి అయితే బాగా వేపుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే నేను కట్ చేసి వేశాను. దాన్ని జస్ట్ ఒక 2 minutes అయితే అట్లా ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లోకి అల్లము, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత అయితే మిక్సీ వేసుకోవాలి. మా మదర్ అయితే మేము చిన్నప్పుడైతే ఇలా రాగులతో, జొన్నలు, సజ్జలతో, మిల్లెట్స్ అయితే ఏదో ఒక రకం అయితే చేసి పెట్టేవాళ్ళండి. అప్పుడైతే అంత ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం కాదు, ఎందుకంటే దాని విలువ అప్పుడు అయితే తెలియలేకపోయింది. ఇప్పుడైతే కావాలని అందరూ ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు కంపల్సరీగా మిల్లెట్స్తో ఏదో ఒక వెరైటీ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు అలా తినబట్టే ఈ రోజుకి కూడా మా మదర్ మాకన్నా ఎక్కువ పని చేసుకోగలుగుతున్నారు. అందుకే మనం కూడా హెల్దీ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలండి. చట్నీ మిక్సీ వేసేటప్పుడు కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దోశలు అయితే వేసుకోవాలి. స్టార్టింగ్ దోశ వేసేటప్పుడు మీకు రావట్లేదు అంటే కొంచెం తిక్కుగా అయితే వేసుకోండి. తర్వాత అయితే పల్చగా చాలా చక్కగా వచ్చాయండి దోశలు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. రాగులతో దోశలే కాదండి, ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దోశలు అయితే 2 కన్నా కూడా ఎక్కువ తినలేమండి. ఇవి తిన్నా కూడా ఆకలి కూడా త్వరగా వేయదండి. మిల్లెట్స్తో దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ అయితే వేసుకోకండి. ఒక్కొక్కసారి రాకపోయిందంటే మళ్ళీ పిండి అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనే ముందు స్టార్టింగ్ వేసేటప్పుడు అయితే చాలా తక్కువ పిండి అయితే నానబెట్టుకోండి. అప్పుడు మీకు ఫస్ట్ టైం కనుక వస్తే సెకండ్ టైం వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి.
ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి. దీంట్లోకి నేను మామిడికాయ పచ్చడి కూడా వేసుకున్నాను. ఈ రెండు అయితే ఈ దోశల్లోకి చాలా టేస్టీగా ఉందండి. ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. దోశలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.